మన గోవిందరాజుకు పెళ్లి అయిపోయిందో అయినా పెళ్లిదేముందిలేండి, అసలు కథ ఇప్పుడు మొదలైంది. మరి కొడుకును పుట్టించే విషయంలో మేనమామతో చేసిన ఛాలెంజ్ నెగ్గుతాడంటారా? చూద్దాం పదండి. గోవిందరాజు ఆల్ ది బెస్ట్. బై. గోవిందరాజు ఆల్ ది బెస్ట్. బై. ఇది మనం ఇద్దరం పంచుకోవాలి కదా. నీతో పంచుకుంటే పాలు నేల పాలవుతాయి, అందుకే నేనే తాగేశాను. ఓకే ఓకే వదిలే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏముంది, నువ్వు బయటికి వెళ్ళి పడుకోవాలి, నేను లోపలే పడుకోవాలి. అదేంటి ఈరోజు మన శోభనం కదా. అయితే అంటే మరి పూర్తయిన సినిమా రిలీజ్ అవ్వాలి కదా. పూర్తి అవ్వడానికి రిలీజ్ అవ్వడానికి మధ్య సెన్సార్ అనేది ఒకటి ఉంటుంది తెలుసా? తెలుసు కానీ రూలే కదా. ఏంటా రూలు? పెళ్లి కాని అమ్మాయిలు కలలు కనాలి, పెళ్లి అమ్మాయిలు పిల్లలు కనాలి, అదే రూలు. మరి వాళ్ళకి తిండెవడు పెడతాడు? మా అమ్మ పెడుతుంది. ఆవిడ మాత్రం ఎంతకాలం చూసుకుంటుంది? ముందు నువ్వు జాబ్ చూసుకో. అబ్బా, భోజనాల గదిలో శోభనం గదిలో ఎవరైనా ఉద్యోగాల గురించి మాట్లాడతారా? ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకంటే భోజనాల గదిలో కడుపు నిండుద్ది, శోభనం గదిలో కడుపు పండుద్ది కాబట్టి. ఉద్యోగం లేకపోతే కడుపు కాలుద్ది. అంటే ముందు బయటికెళ్ళు. ఎందుకు? జవాబు తెలిసి అడుగుతావే. జవాబు తెలిసి అడగడానికి నేనేమన్నా బల్లో టీచర్నా? అయినా అందమైన రాత్రి వేస్ట్ అవుతుంది. పెళ్లికి ముందు ఒక కండిషన్ ఉందని చెప్పానే, గుర్తుందా? ఏ కండిషన్? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్ ఉంది. కండిషన్ కాదు, 100 కండిషన్ నాకు. ఓకే. వామ్మో, ఇలా ఛాలెంజ్ కేసరి పెట్టేట్టున్నా. నా భర్త ఎంప్లాయ్ అని నేను నా ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, ఒక లేజీ మ్యాన్ గా కాదు. ముందు నువ్వు ఉద్యోగం సంపాదించు, ఆ తర్వాత శోభనం. అది కరెక్టే లక్కీ, కానీ వాళ్ళు ఒక్కరోజు కానిచ్చిద్దాము. రేపు మార్నింగ్ నుంచి ఉద్యోగం గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? దా 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 అమ్మా. ముందు నువ్వు బయటికెళ్ళు.